మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు, ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యూషన్ 4,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో ఇంతవరకు అసలు 4,000 కోట్లు అనేది అభివృద్ధి కాలేదు. 4,000 వదిలిపెట్టి కనీసం 4 కోట్ల అభివృద్ధి కూడా కాలేదు. మాకు తెలిసిన అభివృద్ధి ఏంటంటే 2 కోట్లు, అది కూడా మర్సిడీస్ కార్ వచ్చింది, అది చూసాం మేము. అంతేకాకపోతే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు. అభివృద్ధి అంటే ఇదే డ్రైనేజ్ పొంగుడు, ఇగో ఈ గల్లీలల్లో రోడ్లు చక్కగా లేదు. డైలీ ఒక యాక్సిడెంట్ అవుతుంది. డైలీ చిన్నపిల్లలు స్కూల్కి పోయే వాళ్ళకి ఇబ్బంది, ట్రాఫిక్, డైలీ ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఎలక్షన్స్ టైంలో చెప్పారు కదా 6,000 ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చారని చెప్పి, దాన్ని ఎలా చూస్తున్నారు? 6,000 ఇంద్రమ్మ ఇల్లు లేవు, 6 ఇంద్రమ్మ ఇల్లు లేవు. అసలు ఇంద్రమ్మ ఇల్లులు అనేటిదే కంటోన్మెంట్లో తీసుకురాలేదు. పాత గవర్నమెంట్ ఏదైతే ఉండేనో మా కేసీఆర్ గారు, వారు ఇచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్లోనే వీళ్ళు చూపెట్టి వీటిని డప్పు కొట్టుకుంటున్నారు తప్ప ఎటువంటి ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వలేదు. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్, ఏం చేయలేదు ఇంతవరకు.